గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి హిల్ రీడ్స్ విల్లాస్ దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటివి. హై వాల్యూ విల్లాస్, హై సెక్యూరిటీ విల్లాస్, చాలామంది ప్రముఖులు నివసించి బాగా కాపాడబడేది అనుకున్నటువంటి ఒక నివాస ప్రాంతం నుంచి అత్యంత విలువైన బంగారు ఆభరణాలు చోరీ కాబడినాయని తెలిసిన తర్వాత సైబరాబాద్ పోలీసులు కలవరపడ్డారు. ముఖ్యంగా ఇంట్లో పని వాళ్ళే చేశారు, వారు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళని తెలిసిన తర్వాత ఇంకా కొంత సడన్ సర్ప్రైజ్ మరియు షాక్కి గురయ్యారు. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్, రిసోర్సెస్, మ్యాన్ పవర్, టైం దీని మీద బాగా వెచ్చించాల్సి ఉంటుంది. మనం ఎన్ని క్లూస్ ఉన్నప్పటికీ కూడా అది కేసును మనం క్రాక్ చేయగలుగుతామా, పట్టుకోగలుగుతామా లేదా అనే సందేహం చాలా ఉంటుంది. ఈ కేసులో మొట్టమొదట మనకు కేవలం ఒక బంగారు గొలుసు పోయిందని మాత్రమే శనివారం రోజు వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత ఆ రోజే తెలిసింది ఇంట్లో చేసే పని మనుషులు, నేపాల్ దేశం సంబంధించిన 2 భార్యాభర్తలు దాదాపు 4 రోజుల క్రితం పనిలో కుదిరినారు, వాళ్ళే చేశారు. వాళ్ళ దొంగతనం అయినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఉండే 2 దంపతులు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో లేనప్పుడు, ముంబై వెళ్ళినప్పుడు వాళ్ళు వారి దేశానికి సంబంధించినటువంటి 3వ వ్యక్తి సహాయంతో ఈ దొంగతనం చేసి పారిపోయినారు అన్న విషయం 2వ రోజు మాకు వెలుగులోకి వచ్చింది. మొదటి రోజు కేవలం ఒక విగ్రహం మీద, దేవుడి పూజా గదిలో ఉన్న విగ్రహం, వినాయకుడి విగ్రహంలో పైన వేసినటువంటి దాదాపు 3 తులాల బరువు ఉన్నటువంటి విలువైన ఒక హారం పోయింది అని మాత్రమే వచ్చింది. ఎటువంటి లాక్ బ్రేకింగ్లు అనేటువంటి లేవు, కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళ తీసుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళిద్దరు కూడా ఆ పని వాళ్ళ పైన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు. తర్వాత తెలిసింది, నెక్స్ట్ డే వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత కొంత అనుమానాస్పదంగా కనిపించి కిటికీ తెరిచి ఉండడం, ఇటువంటివన్నీ చూసిన తర్వాత అతనికి అనుమానం వచ్చి బీరువా తెరిచి చూసిన తర్వాత, బీరువా అంటే పెద్ద లాకర్, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద లాకర్, ఆ లాకర్ తెరిచి చూసినప్పుడు అంటే రెండో తాళం చెయ్యి ఇంకో చోట ఉంది. దొంగతనం చేయబడిన తాళం చెయ్యి ఆ తిజోరి పక్కనే ఒక కలశం, చెంబు, ఒక కలశం పక్కనే పెట్టి ఉంది. ఆ 2 దొంగలు 3వ వ్యక్తి సహాయంతో, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అతని సహాయంతో ఈ తాళం చెవిని వాడి ఆ తిజోరిని తెరిచి దాంట్లో ఉన్న సొమ్మంతా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బంగారు ఆభరణాలు, దాదాపు వారి కుటుంబానికి సంబంధించిన 3 తరాలకు సంబంధించినటువంటి నగలు, యాంటిక్ ప్రాపర్టీ, వీటి విలువ మనం కేవలం బంగారు ఆభరణాలు, రత్న వైడూర్యాల మీదే కాకుండా దానికి ఉన్న యాంటిక్ విలువతో మనం చేయవలసి వస్తుంది. దానికి చాలా సెంటిమెంటల్, ఎమోషనల్ వాల్యూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది. అందుకని దానికి విలువ మార్కెట్ విలువతో కట్టడం కరెక్ట్ కాదు. అటువంటి వస్తువుల్ని వారి నుంచి పోయినట్టు తెలిసిన ఎంబడే సైబరాబాద్ శేర్లింగపల్లి డీసీపీ గారు, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్, నార్సింగి ఏసీపీ మరియు క్రైమ్ టీం ఎస్ఓటీతో సహా అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, అది చూసిన తర్వాత సడన్ షాక్కి గురవ్వడం, తర్వాత పరిపరి విధాలుగా అంతకు ముందు రోజు చేసినటువంటి దర్యాప్తు మళ్ళీ ముందుకు కొనసాగించాలి అనే ఉద్దేశంతో కొంతమంది లోకల్గా నివసించినటువంటి హోటల్, నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నటువంటి వారు, నేపాల్ కమ్యూనిటీ వాళ్ళందరితో సంప్రదించిన తర్వాత కైరోలి అనే జిల్లాకు సంబంధించిన వాళ్ళంటే తెలిసింది. సో వాళ్ళు ఎటు నుంచి వస్తారు, ఎటు నుంచి పోతారు, వాళ్ళ బంధువులు ఎవరు అన్న విషయాలన్నీ కూడా కొంత కూలంకషంగా ఒక 6 టీంలు దర్యాప్తులో దించిన తర్వాత వీళ్ళందరూ కూడా వివిధ వైపుల నుంచి దర్యాప్తు మొదలుపెట్టినారు. చివరికి మాకు వచ్చిన సందేహం మేరకు వీరు ఖచ్చితంగా ఈ రూట్లో ఈ విధంగా వెళ్తూ ఉంటారు అని, నేపాల్లో ఎంటర్ అయిపోతారు, ఈ ఎంటర్ అయ్యడానికి ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ ప్లేసులు ఉన్నాయని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వారిని మేము ఫోన్ చేసి కోరడం జరిగింది. మేము మాతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు కూడా వారి బ్యాచ్మేట్ కాబట్టి ఆయన ద్వారా కూడా మనం సహాయం తీసుకోవడం జరిగింది.
ఆ రోజు రాత్రంతా మా అధికారులు మేల్కొనుండి నేను ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ఎస్పీలతోని ఉధంపూర్ మరియు రాంపూర్ జిల్లాలు రెండు పక్కపక్కగా ఉంటాయి. ఆ రెండు జిల్లాల ఎస్పీలతో, తర్వాత ఐజీ ఎస్టీఎఫ్ వీరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడాను. ఐజీ ఎస్టీఎఫ్ అంటే కేవలం ఈ కార్యక్రమాలే చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా రంగంలో దొరికినప్పుడు చాలా చాకచక్యంగా వాళ్ళు రాత్రి పెట్రోలింగ్ చేసే వాళ్ళని, అదనపు గస్తీ సిబ్బంది అధికారులందరినీ కూడా దాంట్లో నియమించి వాహనాల తనిఖీ చేసి దాదాపు 2-2:30 ప్రాంతంలో మధ్యరాత్రిలో వెహికల్ ఇంటర్సెప్షన్లో వారిని ఇంటర్సెప్ట్ చేసి ఆపడం జరిగింది. వెళ్ళిన మన టీం అక్కడికి చేరడం, మరునాడు మధ్యాహ్నానికి వారు అక్కడ అప్రిహెండ్ చేసి నరేష్ మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి డిఐ గచ్చిబౌలి అక్కడికి వెళ్ళి పట్టుకున్నటువంటి వాళ్ళని విచారించి వారి స్వాధీనంలో ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇవి మన దగ్గర నుంచి దొంగిలించబడిన వస్తువులను నిర్ధారించి ఆ దొరికిన వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన కమల్ షాహి, విమల్ షాహి అనే ఇద్దరు దంపతులు అనేది తర్వాత వారి కల్పన. కమల్ షాహి, విమల్ షాహి వాళ్ళ ఇంకొక వ్యక్తి విమల్ షాహి వాళ్ళ చెల్లె, అంటే ఈ కమల్ షాహి వాళ్ళ మరదలు అనమాట. ఈ ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వారిని నిర్ధారించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ కూడా నిర్ధారించుకున్న తర్వాత అక్కడ లోకల్గా మనం కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో ఈ జప్తు చేయబడినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా అక్కడి లోకల్ కోర్టులో, రాంపూర్ జిల్లా కోర్టులో జమ చేసిన తర్వాత కోర్టు వారి అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పైన ఈ ముగ్గురిని అక్కడనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ప్రత్యేకంగా వీటిని విమానం ద్వారా తేవడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వారిని కూడా సంప్రదించి మా అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ గారు, ఎందుకంటే విలువైన బంగారు ఆభరణాలని మనం విమానంలో తెచ్చినప్పుడు వాటికి సంబంధించిన పర్మిషన్స్, ఎస్కార్ట్ ఇవన్నీ కూడా దాని డీటెయిల్స్ ఉండాలి కాబట్టి ఆ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS వారిని కూడా సంప్రదించి వారి చేత రిటర్న్ పర్మిషన్ తీసుకున్న తర్వాత నిన్న బయలుదేరి ఈరోజు ఉదయం హైదరాబాద్కి చేరుకున్నారు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ నిందితుల్ని, తర్వాత వారు దోచుకున్నటువంటి సొత్తును ప్రవేశపెట్టి మీడియా ముందు పెట్టాలని చెప్పి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ, ఎంత జాగరూకత చేస్తున్నప్పటికీ కాలనీలో నేను ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఇంట్లో పనిచేసే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన తెలుగు వారు కానటువంటి వాళ్ళు, నాన్ లోకల్స్ అందరివి కూడా మనము వారిని నమోదు చేసే ప్రక్రియలో నేను స్వయంగా పాల్గొన్నాను. అయినప్పటికీ కూడా వారు చాలా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఇంట్లోకి పనిచేయడానికి వచ్చి నెల కూడా దాటలేదు. అటువంటి వ్యక్తుల చేతిలో ఇల్లు మొత్తం వదిలిపెట్టడం, లాకర్కి సంబంధించిన తాళం చెవిని కూడా అక్కడే లాకర్ పక్కనే ఒక చెంబులో ఉంచడం, ఇది ఎంత అజాగ్రత్తనో మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. అదే కాకుండా నేపాల్ నుంచి వచ్చి దొంగతనం చేయడానికి పాల్పడుతున్నటువంటి వారు కొద్ది గ్యాంగ్స్ ఉన్నాయి. అందరూ నేపాలీలు తప్పు చేస్తున్నా అనట్లేదు. చాలా సంవత్సరాల, దశాబ్దాల నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పని చేసుకొని చాలా గౌరవంగా బతుకుతున్నారు చాలామంది. దాంట్లో కొద్దిమంది మాత్రమే వీటికి పాల్పడుతున్నారు. వాటికి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంది. వాటికి గ్యాంగ్ లీడర్సు. ఈ పర్టికులర్ అఫెన్స్లో సురేష్ షాహి అనే వ్యక్తి దీనికి ఉసిగొల్పాడని చెప్పి తెలుస్తూ ఉంది. పనిలో పెట్టిన తర్వాత వీళ్ళ ద్వారా ఆ ఇంటికి సంబంధించిన వివరాలని కనుగొని వారిని ఈ నేరం చేయడానికి ఉసిగొల్పడం, ఈ నేరం వారి చేత చేయించడం, వారికే మళ్ళీ మొత్తం సొత్తు ఇచ్చి వారిని పరారు చేయించడం, తను ఎక్కడ కూడా దొరకకుండా ఉండడం అనేది ఈరోజు ఒక వ్యూహంగా మనం అనుకుంటున్నాము. అంతేకాకుండా వీరిని వల్లపన్ని పట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి మంచివారు, నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి వివిధ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో స్థిరపడి నివసిస్తున్నటువంటి నేపాల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు చాలా సహాయం చేయడం జరిగింది. వీరి ద్వారానే మాకు మంచి క్లూస్ వచ్చి ఆ కైలూరు జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళందరినీ, తర్వాత ముందే అక్కడ లోకల్ పోలీస్తో కూడా మనము బీహార్ పోలీసులు కూడా కొంత మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి బీహార్ పోలీసులు కూడా రంగంలోకి దించి ఆ కైలోలి పోలీసు వాళ్ళతో సంప్రదించి ఇంటెలిజెన్స్ బ్యూరో వారితో కూడా కొంత సహాయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ దాదాపు 6-7 గంటల మధ్యలోనే ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే మేము చాలా కలవరపాటుకు గురైపోయినాం. ఇంత పెద్ద దోపిడీ జరిగింది. హైదరాబాద్లో, మల్కాజ్గిరిలో కూడా నేపాల్కి సంబంధించిన వాళ్ళు చేసినారు. మేము చేసిన తర్వాత నుంచి చాలా జాగ్రత్తలు అందరికి తెలియజేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇటువంటి జరగడం అనేది మాకు చాలా కలవరపాటు మమ్మల్ని గురి చేసింది. అయినప్పటికీ ఆ కలవరం నుంచి అతి త్వరగా కోలుకొని
అందరూ కూడా మా అధికారులందరూ కూడా చాలా ప్రొఫెషనల్గా వారికి సంబంధించిన అనుభవాన్ని రంగరించి సాంకేతికం మరియు వ్యక్తిగతమైనటువంటి ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నిటిని కూడా జోడించి ఈ క్లూస్ తీసుకుని మాకు ఈ ఇంత ఇంత పెద్ద ఎత్తున జరిగిన నేరం జరిగినటువంటి దాని నుంచి దాదాపు 6-7 గంటల్లోనే మేము వారిని గుర్తించి ఆపగలిగినాం. ఒకవేళ ఆ 1-2 అవర్స్ డిలే అయినట్లయితే వాళ్ళు దేశం దాటి సరిహద్దులు దాటి నేపాల్లోకి వెళ్ళుండేవారు. నేపాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా కేసుల్లో మనం గతంలో మనకున్న అనుభవం ప్రకారం చాలా కేసుల్లో వెళ్ళిన తర్వాత రికవరీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కమ్యూనిటీస్లో మనం ఇక్కడ వచ్చి దొంగతనం చేసి వెళ్ళిన తర్వాత థార్ గ్యాంగ్ లాంటిది, లేదా చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఉన్నటువంటి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, చెన్నైలో ఉన్న కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. వీళ్ళందరి చోట కూడా రికవరీ చేయడం చాలా కష్టమవుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మనతో సహకరించరు. అక్కడ లోకల్ పోలీసు వాళ్ళతో కూడా మనకు అంత సహాయం లభించదు. ఎంత ప్రయత్నం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ మనకు వాళ్ళు దొరికే శాతం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు ఇది చాలా అదృష్టంగా కూడా భావించవచ్చు. మాకు లభించినటువంటి ఆధారాలని ఉపయోగించి అతి తక్కువ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ఇతర పోలీసు సంస్థల సేవల నుంచి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు సకాలంలో మాకు సహాయం అందించడం బట్టి ఈ దొంగతనం కేసును అతి త్వరగా ఛేదించి మేము పట్టుకోగలిగినాము. ఇటువంటి అజాగ్రత్త వల్ల జరిగే నేరాలు ఉన్నవాళ్ళు ఇటువంటి అజాగ్రత్తలు చేసి కోల్పోతున్నప్పుడు, సొత్తులు కోల్పోతున్నప్పుడు దానికి సంబంధించిన పర్యవసానం పోలీసు శాఖ పైన ఎంత ఉంటుంది, ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత రిసోర్సెస్ వేరే చోట పనిచేయాల్సిన వాళ్ళందరినీ కూడా వారి డ్యూటీస్ నుంచి మినహాయించి కేవలం ఈ పని పైననే పంపించడం అంటే మా రిసోర్సెస్ కానీ మా టైం కానీ ఎంత డ్రైన్ అవుతుంది, దానివల్ల వేరే సర్వీసెస్ ఎంత ఎఫెక్ట్ అవుతుందనే విషయాన్ని కూడా నిన్న వేరే సందర్భంలో నేను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ద్వారా సిటిజన్స్ అందరినీ, పౌరులందరినీ మళ్ళొకసారి కోరుతున్నాను, దయచేసి పోలీసు వాళ్ళు సూచించినటువంటి జాగ్రత్తలు పాటించండి. విలువైన వస్తువుల్ని జాగ్రత్త పరచుకోండి, లేదా బ్యాంకుల్లో పెట్టుకోండి. మేము ప్రతిసారి సంక్రాంతి సెలవులు కానీ, దసరా సెలవులు కానీ, ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా కానీ, లాంగ్ వీకెండ్స్ ఉన్నా కానీ మా పెట్రోల్ కార్ వాళ్ళు, సెక్టర్ ఎస్ఐలు నిరంతరం నిఘా పెడుతూ అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అడపదడప ఇటువంటి జరుగుతున్నాయి. మళ్ళీ మా క్రైమ్ టీమ్స్ అందరూ కూడా చాకచక్యంతో పట్టుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ సర్వీసెస్లో కొంత ఇటువంటి సెన్సేషనల్ కేసెస్, హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఇదొక్కటే కాదు, సైబర్ క్రైమ్స్లో కూడా చాలామంది చదువుకున్న వారే తెలిసి అటువంటి వాటికి బారిన పడుతున్నారు. దాంట్లో కూడా ఒక చిన్న క్లిక్తో కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. వాటి మీద కూడా మా రిసోర్సెస్ చాలా మేము దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కొంత జాగ్రత్తగా వహించి పోలీసు వాళ్ళ సూచనల్ని, సురక్షిత సూచనల్ని పాటించవలసిందిగా నేను కోరుతున్నాను.